హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఇంటెలిజెంట్ బ్యూరోకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే లేటెస్ట్గా ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి చాలా పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. అంటే దాదాపుగా 3717 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ది క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్. అంటే మీకు ఎవరికైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి మనకు పేపర్ నోట్ అఫిషియల్గా అంటే వాళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ ఇస్తే అందులో కూడా అయితే మనకు ఈ నోటిఫికేషన్ అంటే ఇదైతే నోట్ అయితే విడుదల చేశారు. అప్లై చేసే లింకు అలాగే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఒక లింక్ మీకైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇకపోతే నోటిఫికేషన్కి సంబంధించి ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇంకపోతే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఇండియన్ నేషన్స్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెంట్ ఆఫీసర్. అంటే ఈ పోస్టులు మాత్రం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అది ఏ పోస్టులు అంటే అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెంట్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులు అనమాట. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించి అప్లికేషన్స్ ఆర్ అడ్వైజ్డ్ టు గో త్రూ ఆల్ పారామీటర్స్ అండర్ డిఫరెంట్ పారాస్ అండ్ సబ్ పారాస్ మెన్షన్ బిలో. అంటే ఒక్కొక్క పేరాలో అయితే మీకు మొత్తం డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఏది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి నేమ్ ఆఫ్ ది పోస్ట్, వేకెన్సీస్ విత్ రిజర్వేషన్స్ బ్యాకప్. అంటే రిజర్వేషన్స్ ప్రకారం ఎన్ని వేకెన్సీ ఉన్నాయో క్లియర్ అయితే మనకు మెన్షన్ చేశాడు. పోస్ట్ నేమ్ వచ్చేసరికి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెంట్ ఆఫీసర్ గ్రేడ్ 4కి సంబంధించి 3717 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. అంతేకాకుండా మనకు జనరల్ వాళ్ళకైతే 1500 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 400 పోస్టులు, ఓబీసీ వాళ్ళకైతే 900, ఎస్సీ వాళ్ళకైతే 500, ఎస్టీ వాళ్ళకైతే 200, మొత్తంగా అయితే మనకు 3700 పైగా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి పే స్కేల్ శాలరీ వచ్చేసరికి లెవెల్ 7 ప్రకారం స్టార్టింగే 44,900 నుంచి శాలరీ అనమాట. అంటే దాదాపుగా 45,000 నుంచి మీకు స్టార్టింగే ఉంటుంది. దాంతోపాటు అడ్మిసిబుల్ సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్స్. అంటే గవర్నమెంట్ సంబంధించిన పోస్టులు కాబట్టి అన్ని అలవెన్స్ అయితే ఉంటాయన్నమాట. ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఏది స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ 20% ఆఫ్ బేసిక్ పే ఇన్. అంటే స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ కింద 20% అంటే మీ శాలరీ ఎంత అయితే అందులో 20% అయితే అలవెన్స్ యాడ్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు క్యాష్ కంపెనీస్ లైస్ డ్యూటీ పర్ఫార్మ్డ్ హాలిడేస్. అంటే హాలిడేస్ కూడా దాదాపు 30 డేస్ అయితే హాలిడేస్ కూడా ఉంటుంది. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే మీకు ఏ యూనివర్సిటీ అయినా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింటే సరిపోతుంది. ఈ పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎప్పటి డేటు 10/8/2025. ఈ డేట్ కల్లా మీకు 27 సంవత్సరాలు మించకుండా ఉండాలి. అంటే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపారు ఎవరైనా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే సేమ్ మనకు గవర్నమెంట్ పోస్టులు కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా దాంతోపాటే ఉంటుంది. ఇంకా పోతే ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 1 అవర్ అయితే ఉంటుంది. 2 టైప్ల ఎగ్జామ్ ఉంటుందన్నమాట. టైర్ 1, టైర్ 2. 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇది జనరల్ స్టడీస్ నుంచి, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి, రీజనింగ్ నుంచి, ఇంగ్లీష్ నుంచి. దాంతోపాటు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. 1/4 అయితే మనకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. 100 మార్క్స్కి 1 అవర్ ఎగ్జాము అయితే ఉంటుంది. ఇంకా స్టేజ్ 2 వచ్చేసరికి సేమ్ అనమాట. 1 అవర్ అయితే ఎగ్జామ్ ఉంటుంది, 50 మార్క్స్కి అయితే ఉంటుంది ఎగ్జామ్ వచ్చేసరికి. ఇంకా అంటే ఈ 2 అనమాట. ఇంకా పోతే మనకు ఆన్లైన్ చలన ఇలాంటి అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇందులో వచ్చేసరికి చెప్పాను కదా ఎగ్జామ్ కట్ ఆఫ్ మార్క్స్ అన్నీ. ఇంకా దాంతోపాటు హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలంటే మనకు అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఓన్లీ త్రూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ బై ది లాగింగ్ ఆన్ ది వెబ్సైట్ www.maha
MHA.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకో వెబ్సైట్ కూడా ఉంది, www.ncs.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదా మనకు ఈ వీడియో కిందనే మీకు డిస్క్రిప్షన్లో అప్లై చేసే లింకు అంటే అప్లికేషన్ ఫాము, నోటిఫికేషన్ ఒక లింక్ రెండు అయితే ప్రొవైడ్ చేస్తా. అక్కడి నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకొని లేదా అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి అఫిషియల్ వెబ్సైట్లో. ఇంకపోతే అప్లికేషన్ పోర్టల్ విడ్ బి ఆపరేషన్స్ ఫ్రమ్ 19/7/2025 టు 10/8/2025 అంటే ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఈ వచ్చేసరికి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసరికి 19/7/2025 నుంచి 10/8/2025 లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి అంటే ఆల్ క్యాండిడేట్స్ రిక్వైర్డ్ ప్రాసెస్ ఛార్జెస్ 550 అంటే ఆన్లైన్ చలానా వచ్చేసరికి మనకు 550 రూపాయలు అయితే మీకు ఆన్లైన్ చలానా అయితే ఉంటుంది. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీజు అనమాట. టోటల్గా 650 రూపీస్ అయితే మీరు ఆన్లైన్ చలానా అయితే కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఆన్లైన్ పేమెంట్ వచ్చేసరికి మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మోడ్ అయితే ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు తర్వాత అయితే మీకు ఇంటిమేట్ చేస్తారు, అంటే అప్లై చేసే టైటిల్ వాళ్ళ వెబ్సైట్లో అయితే అప్లై చేస్తారనమాట. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియోకి సంబంధించి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే మీకు వెంటనే అయితే కామెంట్ బాక్స్లో అయితే అడగండి, వెంటనే మీకు రిప్లై ఇస్తా. అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ చేసి చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.